ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమునిషా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మసాలా సంపంగి పూలు. సంపంగి పూలు అయితే స్వీట్ అని అందరికీ తెలుసు కదా, అది స్వీట్ ఐటము. అది కూడా నా ఫుల్ వీడియోలో ఉంది, నేను లింక్ అయితే పెడతాను డిస్క్రిప్షన్లో. ఇదైతే మన మసాలా అనమాట, స్పైసీ బాగుంటుంది, స్వీట్ కూడా బాగుంటుంది సంపంగి పూలు. అలాగే ఈ మసాలా సంపంగి పూలు కూడా ఒకసారి రెసిపీ ఎలా చేశానని చూసేద్దాము. నేనైతే ముందుగా బంగాళాదుంపలు ఉడకపెట్టుకొని అందులోనైతే కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా యాడ్ చేసి ఇలా ముద్దగా అయితే చేసుకున్నాను. నేనైతే ఇక్కడ 2 బంగాళాదుంపలు తీసుకున్నాను. అలాగే కొంచెం గోధుమ పిండి, అలాగే కొంచెం మైదా పిండి కలిపి బాగా కలుపుకొని ఇక్కడ 3 ముద్దలుగా అయితే చేసుకున్నాను. అంటే 3 చపాతీలు వస్తాయి అన్నమాట. ఇవి చపాతీ రోటీ లాగా అనమాట. ఇప్పుడైతే నేను రోటీ చేస్తున్నాను, చూసారా. ఇదైతే మరీ పల్చగా కాదు, అలా అని మరీ మందంగా ఉండకుండా చేసుకోవాలి. చుట్టూ 4 పక్కలుగా సమానంగా వచ్చేటట్టు అయితే రోటీ చేసుకోవాలి. మనం ఈ మసాలాలోని వాము, కొంచెం జీలకర్ర, పుదీనా, అలాగే మనం కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేస్తున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది, స్పైసీగా బాగుంటుంది ఈ రెసిపీ. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇలా రోటీలో చేసుకున్నాం కదా, ఈ రోటీలు చేసుకున్న తర్వాత మనం బంగాళదుంపది ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇదైతే మొత్తం ఈ రోటీకి మొత్తం అంటేటట్టుగా మొత్తం అప్లై చేసుకోవాలి, ఎక్కడా కూడా పలచగా ఉండకుండా. అలాగే దానిపైన ఇంకొక రోటీ కూడా దీనికైతే మనం పెట్టేయాలి. చూసారా, ఇలాగ నేను ముందు ఒక రోటీ చేశాను కదా, దానికి మనం రెడీ చేసుకున్న ఈ బంగాళదుంప కూరమని మొత్తం అప్లై చేసేసాను. మసాలాదంతా కూడా అప్లై చేసిన తర్వాత ఇంకొక రోటీ కూడా తీసుకొని దాన్ని కూడా ఇలాగ మొత్తం చుట్టూ అప్లై చేస్తున్నాను అనమాట. అంటే ఒకదానికొకటి అంటుకోవాలి, విడిపోకుండా మనకి డిజైన్ అనేది రావాలి కాబట్టి కరెక్ట్గా అంటాలి. నాకు ఇంకా కొంచెం కొంచెం పైకి తేలుతున్నట్టుగా ఉందని మన చపాతీ కర్రతోని నేను ఒకసారి అయితే మళ్ళీ ప్రెస్ చేసేసాను, అంటుకుంటుందని. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే కింద ఉన్న మన రోటీ అంటుకుందంటే మనకి ఇవి రావడం కొంచెం కష్టం అవుతుంది. లైట్గా ప్రెస్ చేయండి, ఎక్కువగా కాకుండా. ఒకసారి చూసారు, ఇటువైపు బబుల్స్ లాగా వస్తుంది కదా, అలా రాకుండా కొంచెం ప్రెస్ చేయండి. మరి అలాగని ఎక్కువగా ఒత్తిడి పెట్టకుండా లైట్గా ప్రెస్ చేస్తే మన రెసిపీ అన్నీ చాలా బాగా వస్తుందన్నమాట. చూసారా, ఇలా అయిపోయింది కదా, స్మెల్ కూడా బాగుంది, చాలా బాగుంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. వాటిని అయితే ఇప్పుడైతే షేపులుగా ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, అలా అయితే కట్ చేయండి. సమానంగా ఉండాలి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది కాకుండా. నేను గాబరాగా కట్ చేయడం వల్ల ఏమొచ్చి ఒకటి పెద్దది వచ్చింది, చివరి ఏమొచ్చి వచ్చేసాయి. ఇంట్లో పిల్లలు ఉంటే మనకి బుర్ర పనిచేయదు కదా, అలా అనమాట. అలా కాకుండా మీరు కరెక్ట్గా ఒకటి చిన్నది ఒకటి పెద్ద సైజులో అయితే కట్ చేయండి, మనకి బాగా వస్తుంది రెసిపీ అనేది. ఈ స్పైసీ సంపంగి పూల రెసిపీ అయితే బాగుంటుంది, ఒకసారి మీరు కూడా చేసి చూడండి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు స్పైసీ కాబట్టి. అలాగే నేను స్టార్టింగ్ చెప్పాను కదా, ఈ సంపంగి పూలు మన స్వీట్ కూడా చేసుకోవచ్చు కదా, అది కూడా నా ఫుల్ వీడియోలో నేను ఫుల్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను, అది మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, అది కూడా తప్పకుండా చూడండి. ఆ స్వీట్ అయినా బాగుంటుంది, ఇలా స్పైసీ కూడా బాగుంటుంది. ఇది ఒక పద్ధతి అనమాట. పిల్లలకి స్వీట్ ఇష్టపడిన వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు అది స్వీట్ తినడానికి అంతగా ఇష్టపడట్లేదు కాబట్టి వాళ్ళకైతే ఈ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది అనమాట. చాలా బాగుంటుంది. చూసారా, మనం కట్ చేసుకున్న వీటిని అయితే ఇలాగ చిన్న డిజైన్ లాగా ఇలా పెట్టుకోవాలి, జాగ్రత్తగా పెట్టాలి. లోపల ఉన్న మసాలా బయటకు వచ్చేయకుండా ఇలా చిన్న షేప్ చేసుకొని పెట్టుకుంటే మనం ఆయిల్లో వేసేటప్పుడు ఊడిపోకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పెట్టామనుకోండి, చాలా బాగుస్తాయి అనమాట. చూసారా, మన స్పైసీ సంపంగి పూలు అయితే రెడీ అయిపోయాయి. నేమ్ బాగుంది కదా. వీటిని మనం కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. అన్నీ ఒకేసారి వేసేయకండి, ఒకదాని వెనక ఒకటి వేస్తే అంటిపోకుండా జలారుగా వస్తాయి అన్నమాట. ఇవి చూడడానికి భలే బుల్లిబుల్లిగా నిజంగా ఒరిజినల్ సంపంగి పూల్లాగే కనిపిస్తున్నాయి కదా, చూడండి ఎంత బాగున్నాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇది కొత్త రెసిపీనే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చెప్పేదే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నజీమునిషా కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. మనం హై ఫ్లేమ్లోనే మగ్గించుకుంటున్నాం కాబట్టి అయిపోతుంది. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినప్పుడైతే సిమ్లో పెట్టేసేయండి, ఒకేసారి మాడిపోకుండా మనకు మంచి కలర్తో వేగిపోతాయి. ఇవి మనకి స్పైసీ కాబట్టి బాగా వేయించామనుకోండి కరకరలాడుతుంది. అలాగే మనం గోధుమ పిండి కొంచెం మైదా కూడా కలుపుకున్నాం కాబట్టి కరకరలాడుతున్నాయి అనమాట. ఇవి బాగుంటాయి. ఇవి కొంచెం మనకి 1 వీక్ వరకు ఉంటాయి, పాడైపోవు, మనకి స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. ఇవి ప్లాస్టిక్ డబ్బా కాకుండా స్టీల్ డబ్బాలో ఎందులో అయినా సరే స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు అయితే పాడైపోకుండా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చిన్న చిన్నవి బుల్లిబుల్లిగా భలే కనిపిస్తున్నాయి కదా, తినడానికి కూడా బాగుంటాయండి. మీరు ఒకసారి ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనమైతే తీసేసాం కదా, నేనైతే ఇంకొక రోటీ ఉండిపోయిందని దాన్ని కూడా మరి చిన్న చిన్న బుల్లిబుల్లివి ఇంకో ట్రిప్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఒక్కసారి సరిపోవు కదా అందరికీ, అందుకని నేను సెకండ్ టైం కూడా వేసేస్తున్నాను మిగిలిన రోటీతోని. అందుకే మన రోటీ చేసేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మరి పలచగా చేసేయకూడదు.